బ్యారిస్టర్ పార్వతీశం రెండవ భాగం. భోజనానికి ఇంతలోనే పిలుపు వచ్చింది. కిందకు వెళ్లాను. బల్లమీద అందరితో పాటే అందరికి మల్లేనూ నాకూ పెట్టారు. నేను వెయిటర్ని పిలిచి, నాకీ భోజనం సరిపడదని, నేను శాకాహారినని, అన్నమూ కాయగూరలు తప్ప మరొక పదార్థమూ గుడ్డైనాగాని ముట్టనని వానికి నచ్చజెప్పాను. ఇప్పుడెలాగండి అన్నాడు. అవసరమైతే కాసేపుంటాను, లేకపోతే ఒక ప్లేట్లో కాయగూరలు, కొంచెం రొట్టె, వెన్న, పుడ్డింగు, పాలు, పళ్ళు తెచ్చిపెట్టమన్నాను. ఇంతేనాండి అని అన్నాడు. అవి చాలు, నేను చాలా అల్పసంతోష్ని అన్నాను. వాడు నవ్వుకుని చక్కాపోయాడు. నాక్కావలసిన బంగాళాదుంప, క్యాబేజీ కూరలు, రొట్టె, వెన్న, సగ్గుబియ్యం పుడ్డింగు, పాలు, అరటిపళ్ళు సప్లై చేశాడు. రేపటినుంచి మరిచిపోకుండా నాకు 2 పూట్లా 2 మెతుకులు అన్నం కూడా చేయించమని చెప్పాను. షూర్ సర్, సర్టైన్లీ సర్ అన్నాడు. భోజనమైన తరువాత మరొక మాటు డెక్పైకి వెళ్ళి కొంచెంసేపు పచార్లు చేసి అంతులేని అంతుపట్టని ఆ మహాసముద్రాన్నీ ఆకాశాన్నీ చూసి నెమ్మదిగా నా కేబిన్లోకి వచ్చి దుస్తులు విడిచి పడుకున్నాను. ఎంతసేపు పడుకున్నా కంటికి కునుకు రాలేదు. పడుకున్న నన్ను నా ప్రయత్నమేమీ లేకుండానే సముద్ర తరంగములు అటూ ఇటూ దొర్లిస్తున్నాయి. మళ్లీ తలలో ఏవేవో ఆలోచనలు తిరగడం ఆరంభించినాయి. మా ఇంటి యజమానురాలు, ఆమె కూతుళ్ళు, ఆ చిన్నపిల్ల అల్లరి, ఎక్కడినుంచో వచ్చిన నామీద వాళ్లు చూపిన ఆదరణ, మా ప్రైవేటు మాస్టరు, నాకు గాల్ఫ్ నేర్పిన యువ గురువు, నాతో గాల్ఫాడిన మిత్రులు, ఒకనాడు నాటకంలో సరసన కూర్చుని సరసమాడ యత్నించిన యువతి, నన్నెంతో ఆకర్షించి ప్రేమించిన ప్రియురాలు, ఇంకా ఎన్నెన్ని మొహాలో, ఎన్నెన్ని ప్రదేశాలో నా కళ్ల ఎదుట సినిమాలో తెరమీద బొమ్మల్లాగా తిరగడం మొదలెట్టినాయి. ఇవన్నీ చూస్తూ ఆ ముఖాలు, వాటి వెనుకనున్న గాథలు తలుచుకుంటూ ఎప్పుడో నిద్రలోకి జారిపోయాను. మరునాడు ప్రభాత విధులన్నీ అయిన తరువాతను సావకాశంగా డెక్ మీదకి ఒకసారి వచ్చాను. పైన ఏదో రొద వినపడ్డది. ఇదేమిటని చూతునుగదా, మా ఓడపైన ఇటొకటి అటొకటి వాయువిమానాలు మాతో కూడా సాగుతున్నాయి. ఇవేమిటి, శత్రువిమానాలు కాదుగదా అనే భయం ఒక్క క్షణం కలిగింది. అంతలోనే శత్రువులవే అయ్యుంటే మన ఓడ ఇంత నిశ్చింతగా ప్రయాణం చేస్తుందా అని సమాధానం చెప్పుకున్నాను. ఇంకొక క్షణం అయిన తరువాతను మా ఓడకిరుప్రక్కలా కొంచెం దూరంలో యుద్ధనౌకలు కూడా ఫిరంగులు అమర్చుకుని మా వెంట వస్తున్నవి కనపడ్డాయి. అప్పుడు నాకు సమీపంలో ఉన్న ఒక పెద్ద మనిషిని పిలిచి, ఈ పైన విమానాలేమిటి, అడుగున యుద్ధనౌకలేమిటి, వాటి దారినవి పోతున్నాయా, మనతో వస్తున్నాయా అని అడిగాను. అతను నన్నొకసారి ఎగాదిగా, ఇంత తెలివి తక్కువేమిటన్నట్టుగా చూచి, మనది మెయిలు, స్టీమర్ టపాలు వెడుతుంటాయి, మామూలు ప్రయాణీకులను తీసుకువెళ్లే ఓడలేవీ తిరగడం మానేసినాయి. ఈ రోజుల్లో ఇంత మహాసముద్రము ప్రయాణీకులకు చాలా భయంకరమైన ప్రదేశముగా మారిపోయినది. రాత్రింబవళ్ళు అనుక్షణము పైన శత్రువిమానాలో, సముద్రం మీద శత్రునౌకలో, నీటి అడుగున శత్రువుల జలాంతర్గాములో తిరుగుతూ ఉండవచ్చు. మన సంరక్షణార్థం పైన 2 విమానాలు, సముద్రం మీద 2 యుద్ధనౌకలు మనకు సహాయంగా గవర్నమెంటు ఏర్పాటు చేశారు. మన ఓడ అట్లాంటిక్ మహాసముద్రం, మధ్యధరా సముద్రం దాటి సురక్షితంగా సూయజ్ కాలువలోకి ప్రవేశించేంతవరకు అవి మనకూడా ఉంటాయి అని చెప్పాడు. దానితో మనస్సు కొంత శాంతపడ్డా వెనుకటి భయం కూడా మళ్లీ కొంచెం తలెత్తకపోలేదు. ఈ ఓడలమీద ప్రయాణీకుల సౌకర్యార్థం డెక్ మీద కూర్చోడానికి క్యాన్వాసు గుడ్డ, పడక్కుర్చీలు అద్దెకు ఇస్తారు. బొంబాయిలో దిగిన తరువాత వాట్లను మళ్లీ భద్రపరుచుకుంటారు. నేనొకటి తీసుకుని ఏదో పుస్తకం ఒకటి చదువుకుంటూ కాలక్షేపం చేసుకోనారంభించాను. అప్పుడెవరో ఒక యువకుడు నా పక్కన వచ్చి నిలబడి నన్ను పలకరించి, ఏమిటి చదువుతున్నారు అన్నాడు. కాలక్షేపానికి ఒక నవల అన్నాను. ఇక్కడ లైబ్రరీలోదా అన్నాడు. కాదండి, నా సొంతమేను అని. ఇక్కడ లైబ్రరీ ఉంటుందా అన్నాను. ఎందుకుండదు, లేకపోతే మనలో కొందరికి కాలక్షేపం కావడమెలాగూ, మీకు తెలియదా లైబ్రరీ ఉంటుందని అన్నాడు. నాకు తెలియదు అన్నాను. రండి చూపిస్తానన్నాడు. నన్ను తీసుకువెళ్లి లైబ్రరీ చూపించాడు. ఇతరుల కాలక్షేపానికి కొన్ని ఇండోర్ గేమ్స్ కూడా ఉంటవని, పింగ్ పాంగ్ టేబుల్, పేకాట టేబుల్సు, చదరంగం బల్లలు చూపించాడు. డెక్ పైన బ్యాడ్మింటన్ కూడా ఆడతారన్నాడు. ఇవి చాలక మరికొందరు ఉత్సాహంగా స్టీమరు, దాని మార్గాన్ని, గంటకు ఎన్ని మైళ్లు ప్రయాణం చేస్తుంది, ఇప్పుడు మనం ఎంత దూరం వచ్చాము అని పందేలు వేసుకునేవాళ్లు కూడా ఉంటారన్నాడు. ఇలా ఈ నూతన పరిచయస్థునితో కబుర్లు చెప్పుకుంటూంటే మధ్యాహ్న భోజనమునకు వేళ అయినది.
క్రిందకు వెళ్లి భోజనాలకు కూర్చున్నాం. నిన్నను గమనించని విషయము ఈనాడు తెలిసింది. భోజనాల బల్లమీద ప్లేటు ఓడ ఊపుకి అటూ ఇటూ పరుగులెత్తకుండా ప్రతి వరుసలోనూ పల్చని బల్లలు అడ్డుపెట్టారు. తర్వాత పదార్థాలు వడ్డించేవాళ్లు పళ్ళాలు చేతిలో పట్టుకుని అవి పడిపోకుండా డాన్స్ చేస్తున్నట్టు నడవడం ఆరంభించారు. ఏదీ కాని వేళ వీళ్ల భరతనాట్యం ఏమిటనుకున్నాను. పోనీ ఇంగ్లీషు నాట్యమైతే మట్టుకు ఇప్పుడెందుకు అనుకున్నాను. నా ప్రక్కనున్న పరిచయస్థునితో నెమ్మదిగా ఈ విషయం అడిగాను. వాళ్ళెందుకు అలా డాన్స్ చేస్తున్నారు అని. నేనేదో చమత్కారంగా మాట్లాడినట్లు ఎంతోసేపు నవ్వి, అది డాన్స్ కాదండి, మనమూ ఆ నడక అలవాటు చేసుకోవలసి ఉంటుంది. ఓడ అటూ ఇటూ ఒరుగుతూ ఉంటుంది కదా, అందుచేతను నిటారుగా నిలబడి ఉన్నా అలాగే నడుస్తూ ఉన్నా ఓడ ఒరిగిన వైపు మనం తూలుతూ ఉంటాం. అలవాటులేని వాళ్లు తరచూ పడిపోతూ ఉంటారు కూడాను. అందుచేతను ఓడ ఒరిగిన వైపు కాక ఎదరివైపుకు మనం వాలుతూ నడుస్తూ ఉంటే ఎంత తుఫానులోనైనా మనం పడిపోయే అవకాశం ఉండదు. అందుకని ఈ వేళ నుంచి మీరు కూడా ఈ నడక అలవాటు చేసుకోవలసి ఉంటుంది. లేకపోతే చాలా ఇబ్బంది పడతారు అని హెచ్చరించాడు. కొంచెం ఇంచుమించుగా ఆ పూటంతా ఈ డాన్స్ లాంటి నడకలాంటి డాన్సో అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించాను. కొంతవరకు కృతార్థుడనయ్యాననుకుంటాను. సాయంకాలం 7 గంటలయ్యేసరికి మార్సెల్స్ హార్బర్లోకి మా ఓడ ప్రవేశించింది. మా రక్షక భటులు యుద్ధనౌకలతో హార్బరుకు వెలుపలే నిలిచిపోయినారు. విమానాలు ఎక్కడికో తప్పుకున్నాయి. మన స్టీమరు రాత్రంతా ఇక్కడ ఉంటుందా అని నౌకర్నడిగాను. ఉంటుందండి అన్నాడు. అయితే ఊళ్ళోకి వెళ్ళవచ్చునా అన్నాను. వెళ్ళవచ్చునన్నాడు. నమ్మకమేనా అన్నాను. నమ్మకమేనండి, అయినా 10 గంటల లోపున వచ్చేసేయండి అన్నాడు. నేనేమీ తోచక పగటివేళ చూచిన మార్సెల్సు రాత్రి ఎలా ఉంటుందో చూదామని కుతూహలంతో బయల్దేరాను. ఎంతో దూరం నడిచి ఊరు మధ్యన వెళ్లి చూతును కదా, వీధులన్నీ అంధకారబంధురంగా ఉన్నాయి. మనుష్య సంచారం మామూలుగానే ఉన్నది. నడుస్తూండగా మిణుకుమిణుకుమనే దీపాలతో సన్నని సంగీతంతో ఒక హోటల్ కనబడ్డది. లోపలకు వెళ్లి కూర్చున్నాను. రద్దీగానే ఉన్నది. టీ ఫలహారము తెమ్మన్నాను. వాడు ప్రశ్నార్థకంగా ముఖం పెట్టి నాకేసి చూశాడు. అప్పటికి నా తెలివి తెల్లారిందని తెలుసుకున్నాను. నేనప్పుడు ఆ క్షణంలో ఫ్రాన్స్లో ఉన్నానని, ఇక్కడ ఎవ్వళ్లకూ ఆంగ్లం రాదు అనే విషయం స్ఫురణకు వచ్చి, నాకు ఫ్రెంచి రాని విషయం కూడా జ్ఞాపకం తెచ్చుకొని, కేవలం సంజ్ఞా పరిచ్ఛేదంతో నా అభిప్రాయం తెలివిడి చేసి ఫలహారం ముగించుకుని డబ్బు చెల్లించి బయటపడ్డాను. అక్కడినుంచి ఎటుపోవడానికి తోచక అక్కడ చాలా సమీపంలోనే కనపడ్డ సినిమా హాలులో ఫ్రెంచి పిక్చర్లు ఎలా ఉంటాయో చూడబుద్ధి పుట్టి లోపలకు వెళ్లాను. జనం క్రిక్కిరిసి ఉన్నారు. అక్కడ నౌకరు నాకు ఖాళీ స్థలం చూపించాడు. కూర్చున్నాను. కొద్ది క్షణాలు తరువాత నా పక్కను ఒక యువతి కూర్చున్నదనే జ్ఞానం నా నాసికాపుటాల వల్ల తెలిసింది. అటు తిరిగి చూచాను. ఆమె నన్ను చూచి మందహాసం చేసింది. నేను నవ్వి తెరకేసి చూస్తూ కూర్చున్నాను. మరి 2 నిమిషాలకు ఆ అమ్మాయి చెయ్యి ఒకటి నా చేతిమీద పడింది. మరి 2 నిమిషాలకు మరో చెయ్యి నా వెనుకకు ఎగబ్రాకింది. ఇంకొక క్షణానికి ఒక మృదువైన చెక్కిలి నా చెక్కిలిని, గాలికి రెపరెపలాడే ముంగుర్లు నా ముభావాన్ని గిలిగింతలు పెట్టినాయి. ఎవరి అమ్మాయి? ఇంత తొందరపాటు సాహసం ఏమిటి అనుకున్నాను. మాట్లాడ్డానికి నాకు ఫ్రెంచి రాదు. అనాలోచితంగా ఇలా బయటకెందుకొచ్చాను? ఎంతసేపు చూసినా కూర్చున్నా ఇంతేగదా. ఎందుకైనా వెంటనే మన ఓడకు చేరుకోవడం చాలా మంచిదనుకున్నాను. మాట్లాడకుండా లేచి ఆ అమ్మాయి చెక్కిలి ఒకసారి స్పృశించి గబగబా బయటకు వచ్చాను. ఆ అమ్మాయిని నేను ఆహ్వానించాననుకుని తనూ నా వెనక లేచి వచ్చింది. నేనా సంగతి గ్రహించి బాబోయ్ అనుకుని వేగం హెచ్చించి రోడ్డు మీదకు వచ్చాను. నేను ఊళ్ళోకి వచ్చేటప్పుడు ఓడరేవుకు దారెలాగో తెలుసుకోలేదు. నేనా క్షణంలో ఉన్న ప్రదేశమేమిటో అసలే తెలియదు. ఇంక నిలుసేరు ఉపాయమెద్ది అన్నట్టుగా ఈ పరాయి పరాసు దేశంలో చిక్కుపడ్డాను. ఓడకు చేరడం ఎలాగూ భగవంతుడా అని పరిపరి విధాలా వాపోయాను. కొంచెం దూరం నడవగానే టాక్సీ ఒకటి కనపడ్డది. వాణ్ణి పిలిచి నన్ను ఓడరేవుకు తీసుకువెళ్లమన్నాను. వాడికి నా భాష అర్థం కాక, వాడికి అర్థమైన భాష నాకు రాక మేమిద్దరమూ నానాయాతనా పడ్డాము. ఎలాగైతేనేమి నాకు తెలిసిన ఒక డజను ఫ్రెంచి మాటలు ఉపయోగించి కొంత అభినయం చేసేసరికి వాడి ముఖం చేటంత చేసుకుని నవ్వుతూ తలుపు తీసి నన్ను కూర్చోమని జాగ్రత్తగా నన్ను ఓడరేవుకు తీసుకువచ్చి దిగబెట్టాడు. అపార కరుణాసముద్రుడైన భగవంతుడే నామీద నిర్హేతుక కటాక్షముతో ఈ రూపంలో నన్నిక్కడకు తీసుకువచ్చాడని ఎంతో సంతోషించాను.
ఏమంటే తెల్లవార్లు అక్కడే ఉంటుందన్న స్టీమరు ఎందుచేతనో వెంటనే బయల్దేరుతోంది. నేను హార్బర్లో అడుగుపెట్టేసరికి సైరను కూయడం, ప్రయాణికులు ఓడపైకి ఎక్కే నిచ్చెన ఓడలోకి లాగేయడం జరిగిపోయింది. నేను పరిగెత్తుకుంటూ వచ్చి భయభ్రాంతుడనై వెర్రిమొగం వేసుకుని అక్కడ నిలబడ్డాను. ఒక నావికుడు చూచి వెంటనే ఎవరితోనో చెప్పి నిచ్చెన క్రిందకు దింపించాడు. హరియప్ హరియప్ అని హెచ్చరించాడు. బ్రతుకు జీవుడా అని రాబోయే కన్నీరు తుడుచుకుని గబగబా మెట్లెక్కాను. డెక్ మీద రెండో అడుగు కూడా పూర్తిగా మోపకుండానే స్టీమర్ బయల్దేరింది. నిచ్చెన పైకి లాగేశారు. నా వళ్లంతా గజగజలాడిపోయింది. ముచ్చెమటలు పోసినాయి. దగ్గర ఒక కుర్చీలో అప్రయత్నంగా చతికిలపడ్డాను. స్టీమరు వెంటనే వేగం పుంజుకుంటోంది. నా అవస్థను గమనించిన వారెవ్వరూ లేరు. సుమారు పావుగంట పైగా నిశ్చేష్టుడనై శీతజ్వర పీడితునిలా వణుకుతూనే కూర్చున్నాను. క్రమేణా వణుకు తగ్గి భయం పోయి ఎంత ఆపదలో నుంచి బయటపడేశాడు భగవంతుడు అని ఒక్కసారి ఎక్కడనో దాగి అన్నీ కనిపెడుతున్న ఆ కరుణామయునికి శతసహస్ర నమస్కారములు మానసికంగా అర్పించుకున్నాను. నెమ్మదిగా లేచి కిందకు వెళ్లేసరికి భోజనాలవుతున్నాయి. అంత క్రితం మోగించిన గంట నేను వినిపించుకోనేలేదు. నేను నెమ్మదిగా వెళ్లి నా స్థానంలో కూర్చుని తలవంచుకుని నిశ్శబ్దంగా భోజనం చేస్తుంటే నా ప్రక్కనున్న నూతన స్నేహితుడు నన్నెంతోసేపట్నించి పరిశీలనగా చూస్తున్నాడు కాబోలు. ఏమండీ అలా ఉన్నారేం, ఆలస్యంగా వచ్చారేం అన్నాడు. దానికి చాలా పెద్ద గాథ ఉన్నది, తరువాత చెబుతానన్నాను. భోజనం ముగించుకుని అప్పటికే శీతలం తిరగటం మూలాన్ని మేము డెక్ మీదకు వెళ్లకుండా హాల్లో ఒక మూల కూర్చున్నాం. ఈ స్టీమరు రాత్రంతా ఇక్కడే ఉంటుందని అనుకున్నది వెంటనే ఎందుకు బయల్దేరిందో చెప్పగలరా అన్నాను. మొదట ఇక్కడ ఉండవలసి ఉంటుందనే అనుకున్నారుగాని తక్షణం ఇక్కడ్నుంచి బయల్దేరి ఇటలీ వైపు వెళ్లమని నౌకాశాఖాధికారుల నుంచి అర్జెంట్ కేబుల్ వచ్చింది. అందుకని వెంటనే లంగరెత్తారు. మీరెక్కడకు వెళ్లారూ కనపడలేదు అన్నాడు. నేను సావకాశంగా చేసిన తెలివితక్కువ దాచకుండా చెప్పాను. అతను నిర్ఘాంతపోయాడు. ఎంత పనిచేశారండి, ఎంత ప్రమాదం జరిగిందో తెలుసునా? మీరిక్కడ దిగిపోవడం దారీ తెన్నూ తెలియక ఏమి చేయాలో తెలియక మతిపోగొట్టుకుని తిరుగుతుంటే మీరు గూఢచారి అని ఫ్రెంచి పోలీస్ భ్రమపడి మిమ్ములను జైల్లో పెట్టడం, తరువాత విచారణ మీద చరిత్ర విని అది నిజమని తేల్చుకుని మిమ్ములను ఇంగ్లీష్ ఎంబసీకి ఒప్పజెప్పడం, వారు సావకాశంగా వీలు వెంబడిని మిమ్ములను మీ దేశానికి రవాణా చేయడం జరిగేది. ఈ తతంగం ముగిసేటప్పటికీ కొన్ని మాసములు పట్టి ఉండేది. లేదా యుద్ధం ముగిసే వరకు ఇక్కడ్నే మిమ్ములను అట్టే పెట్టినా అట్టే పెట్టేవారు. మీరు మీ ఇంటివద్ద మీ వాళ్లు చాలా అదృష్టవంతులు. యు ఆర్ వెరీ వెరీ లక్కీ అని వీపు తట్టి సంతోషంతో నన్నొకసారి ఆలింగనం చేసుకున్నాడు. మరికొంచెంసేపు ఆ మాట ఈ మాట చెప్పుకుని ఎవరి కేబిన్కి వారు వెళ్ళిపోయాం. మరునాడు మేము లేచేసరికి మా స్టీమరు ఇటలీ రేవులో లంగరు వేసుకుని కూర్చుంది. ఈసారి మేమెవరమూ బయటకు వెళ్లకూడదని అధికారులే కట్టడి చేశారు. పగలంతా అందులోనే ఎవ్వరూ ఏ ఆటాపాటా ఏ వినోదమూ లేకుండానే ఎవరి మట్టుకు వారు ఏదో భయంతో కూర్చున్నారు. స్టీమరు మీదికి అనేక రకాలైన వినోద వస్తువులు, ఎంతో అందమైన చిన్న చిన్న చలువరాతి చెక్కడములు, వెండి వస్తువులు పైకి అమ్మకానికి వచ్చాయి. స్టీమరు అడుగునుంచి కొందరు ఇటలీ కుర్రవాళ్లు పెద్ద పెద్ద కేకలు వేస్తూ పైనున్న జనాన్ని ఆకర్షించి చిల్లర డబ్బులు సముద్రంలోకి గిరవాటు వేయమని కేకలు పెడుతూంటే ఒకరిద్దరు ఎంతో చిన్న నాణెములు క్రిందకు విసరగా అవి నీటి అడుక్కుపోతుంటే కుర్రవాళ్లు ఈది ఆ డబ్బులు అడుక్కిపోకుండానే పట్టుకునేవారు. ఇది మాకొక వినోదము, ఆ పిల్లవాళ్లకు ఒక ఆట. పైకి వచ్చిన వినోద వస్తువులు చూస్తూ క్రింద వాళ్ల ఆట చూస్తూ కొంత కాలక్షేపం చేసుకున్నాం. మళ్లీ చీకటిపడి భోజనములై పడుకోబోతుంటే ఈ రాత్రి ఎవ్వరూ పడుకుని నిద్రపోకూడదు, మామూలు దుస్తులతోటే మెలకువగా కూర్చుని ఉండవలసిందని అధికారులు మాకు పరాకు పలికారు. మళ్లీ ఏం వచ్చిందిరా భగవంతుడా అనుకుంటూ కూర్చున్నాం. మరొక అరగంటలో మమ్ముల్నందర్నూ లైఫ్ బెల్ట్ కట్టుకోమన్నారు. ఇది రబ్బరుతోటో జీలుగు బెండుతోటో తయారవుతుంది. ఏ ప్రమాదం సంభవించినా ఇది కట్టుకొని సముద్రంలోకి దూకితే మనిషి మునిగిపోకుండా ఎంతసేపైనా తేలే ఉంటాడు. ఇటువంటివి ఓడమీదనున్న జనానికందరికీ తలొకటీ ఏర్పాటు చేసి ఉంచారు. వాటిని మాకిప్పుడందించి వాటిని ఎలా కట్టుకోవాలనో నేర్పారు. మమ్ములనందర్నీ డెక్ మీదకు రమ్మన్నారు. ఇప్పుడు మనము చాలా ప్రమాద స్థితిలో ఉన్నామని, శత్రువుల జలాంతర్గాములు మనలను తరుముకొస్తున్నాయని, ఏ క్షణమైనా మన ఓడ ప్రమాదానికి గురికాగల అవకాశమున్నదని,
అందుచేత ఈ బెల్టుతోనే కూర్చుని భయభ్రాంతులు కాక నౌకాధికారులు చెప్పినట్టు వినవలసి ఉంటుందని, అందరకూ సరిపడా ఒడ్డుకు చేర్చగల చిన్న చిన్న పడవలు ఉన్నవని, సాధ్యమైనంతవరకు ఎవ్వరికీ ఏ ప్రమాదమూ జరగకుండా చూచే బాధ్యత మాది అని, సైరను వినపడగానే భయభ్రాంతులు కాక కంగారు పడక తొడతొక్కిడి లేకుండా ఒక వరుసలో స్త్రీ బాలురంతా ముందు చిన్న పడవల్లోకి వెళ్లవలనని, ఆ తరువాతనే పురుషులు దిగవలనని, ఈ ఆర్డరును పరిగణించక పురుషులు ముందుకు తోచుకువస్తే వారు కఠిన శిక్షాపాత్రులగుదురని, అందుచేత ధైర్యంగా ఉండి తొందరపాటు లేకుండా భగవంతుని ప్రార్థించుకోమని నౌకాధికారి ఉపన్యాసమిచ్చి వెళ్లాడు. ఆ సమయంలో ఎవరెన్ని ఉపన్యాసాలిచ్చినా భయమూ కంగారూ మట్టుకు లేకుండా ఎలా ఉంటుంది? ఎవరి ప్రాణాలు ఎవరికి తీపి కాదు. అయినా అధికారుల మాట పాటించవలె కదా. నౌకాధిపతి ఉపన్యాసం ముగించి వెళ్లిన తరువాత అక్కడున్నవారిలో ఒక ఆసామి సుమారు 50 ఏళ్ల వయసుగలవారు తనొకసారి అమెరికాకు నౌకాయానం చేస్తూ ఓడకు ఒక రాత్రివేళ ఏదో ప్రమాదం సంభవించిందని, అందుచేత నిద్రలో ఉన్న ప్రయాణీకులందర్నీ లేపి డ్రెస్ వేసుకోమ్మని, ఓడనించి నీటిలోకి దింపబడిన చిన్న పడవల్లోకి ఆడవాళ్లను పిల్లలను ముందుగా దిగివెళ్లమని, వాళ్లందరూ వెళ్లేవరకు మగవారెవ్వరూ కదలకూడదని, మా మాట వినక ఎవరైనా తొందరపడి ఆడవాళ్లను వెనక్కుతోసి ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తే చంపేస్తామని, అందరికీ తగిన సౌకర్యం కల్పిస్తామని చెప్పి ఆయన రివాల్వర్ పట్టుకుని కిందకు దిగే నిచ్చెన పైమెట్టున నిలబడి ఆడవాళ్లను పిల్లలను ముందు రమ్మన్నాడు. మగవాళ్లు కొందరు ఈయన మాట వినక తొందరగా ముందుకు తోసుకుని రాబోతుంటే కోప్పడి, మళ్లీ ఇలా వస్తే నిస్సంకోచంగా చంపేస్తానని చెప్పి వాళ్లను వెనక్కు పంపించాడు. ఆడవాళ్లు హడావిడిగా కంగారుగా కన్నీటితో తమ పిల్లలను చేతికందిన చిన్న వస్తువులను తీసుకుని గబగబా దిగిపోయారు. 30 మంది దిగి 3 పడవల్లో కూర్చున్నారు. మిగిలినవాళ్లు కూడా ముందుకు హడావిడిగా వస్తుంటే వెనకనుంచి 2 ముసలివాళ్లు హడావిడిగా కేకలేసుకుంటూ ఈ ఆడవాళ్లను వెనక్కు తోసేసి కెప్టెన్ను తప్పించుకుని పడవలోకి ఎకాయకి దూకుదామని ప్రయత్నిస్తుంటే ఆ అధికారి రివాల్వర్ చూపించి స్టాండ్ బ్యాక్ అని గర్జించాడు. అప్పుడూ లక్ష్యపెట్టక ముందుకు వాళ్లు ఉరకడం, రివాల్వర్ పేలడం, ముందువాడు చనిపోయి సముద్రంలో పడిపోవడం, రెండోవాడు కొద్ది దెబ్బతో అక్కడే పడిపోవడం జరిగింది. ఎవ్వరూ కిక్కురుమనలేదు, చచ్చినవాడికోసం విచారించలేదు. అక్కడ పడ్డవానిని నావికులు వెనక్కు లాగేశారు. మిగతా ఆడవాళ్లందరూ గజగజలాడుతూ దిగిపోయారు. వెంటనే మగవాళ్లందరూ కూడా దిగి కింద పడవలో సర్దుకున్నారు. ఆ పడవలను సముద్రంలోకి తోసుకుని వెళ్లిన ఒక అరగంటలో పెద్ద ప్రేలుడి శబ్దం వినపడి, మేము దిగిన ఓడ మా అందరి సామాన్లతోని అక్కడే మునిగిపోయింది అని అతను వర్ణించి చెప్పాడు. దానితో మాకందరికీ మరీ భయం వేసి, ఏమైనా అధికారి ఆజ్ఞ పాటించడమే శ్రేయస్కరమని నిశ్చయించుకుని డెక్ మీదనే చాలామందిమి నిలబడిపోయాం. ఇంతలోనే ఓడ అమిత వేగంతో ముందుకు దూసుకుపోయింది. ఇంత వేగంగా స్టీమరు పోగలదని మేమెన్నడూ ఊహించలేదు. ఓడలో దీపాలన్నీ పూర్తిగా ఆర్పేశారు. మా ఓడ ఇంజన్ల మోత, సముద్రపు ఘోష తప్ప మరే శబ్దమూ లేదు. మాలో ఏ ఒక్కరూ ఒక్క మాట కూడా అనడానికి ధైర్యం చాలలేదు. ఇందులో ఏ ఒక్కరికి ఆ రాత్రి గడిచి బయటపడి సూర్యదర్శనం చేసుకుంటామని నమ్మకం లేదు. ఇలాగెన్ని గంటలో ప్రాణములు అరిచేత పెట్టుకుని కొంచెం ఇంచుమించుగా డెక్ మీదనే నిలబడి తెల్లవారేసరికి మాలా అనే బ్రిటిష్ వారి ద్వీపం చేరుకున్నాం. సూర్యభగవానుడు చిరునవ్వుతో మాకు స్వాగతం చెప్పాడు. అందరం ఒక్కసారి పెద్ద నిట్టూర్పు విడిచాం. నౌకలో ఉన్న క్రైస్తవ మతగురువు ఒక ఆయన వచ్చి ప్రార్థన చేసి మా అందరి తరఫున పరమేశ్వరునకు వందనశతాలు అర్పించాడు. ఆ రోజంతా అక్కడే గడిపి శత్రువుల జలాంతర్గాములు వెనక్కు వెళ్లిపోయాయని వర్తమానం అందగానే మళ్లీ ప్రయాణం సాగించి మరునాటికి కాబోలు సూయజ్ కెనాల్ చేరుకున్నాం. మా రక్షణ కోసం వచ్చిన యుద్ధనౌకలు, విమానాలు మా దగ్గర సెలవు తీసుకోకుండానే వెనక్కు మళ్లినాయి. మేము నెమ్మదిగా సూయజ్ కెనాల్ దాటి అరేబియా సముద్రంలో ప్రవేశించాం. కొంత దూరం వచ్చేసరికి అక్కడ కూడా శత్రునౌకలు, జలాంతర్గాములు ఉన్నాయని, అంత క్రితం రాత్రే ఎవరివో 2 ఓడలను ముంచేశాయని, బహుజాగ్రత్తగా వెళ్లవలసిందని మా ఓడకు వర్తమానం అందింది. ఏమైనా ముందుకు వెళ్ళక తప్పదు కదా. అందుచేతనలాగే భయంతోటి ఆశతోటి ముందుకు సాగాం. ఆ రాత్రికి కూడా చాలాసేపు చాలామంది డెక్ మీదనే కాలక్షేపం చేశాం. మన దేశ సమీపానికి చేరుతున్నాము గనుక చలికాని మంచుగాని లేదు. ప్రాణానికెంతో హాయిగా ఉన్నది. ఎవరూ ఎవరితోటి మాట్లాడకుండా
ఎవరి ఆలోచనలో వారున్నారు. నేనొక్కడినే లేచి పచార్లు చేయడం మొదలుపెట్టాను. ఏదో ఆలోచనలో నుండి తల పైకెత్తి ఆకాశం కేసి చూసేసరికి చంద్రగ్రహణం కనిపించింది. ఆ దృశ్యం ఎంతో అందంగా కనపడ్డది. అడుగున సముద్రం, పైన అనంత ఆకాశం, నడుమ ప్రాణభీతితో హడలిపోతున్న ఈ అల్పమానవులు. ఎంతోసేపు ఆ గ్రహణం చూస్తూ అలాగే ఉండిపోయాం. ఆ గ్రహణ సమయాల్లో జరిగే తతంగమంతా జ్ఞాపకం వచ్చింది. ఎలాగో ఆ రాత్రి గడిచి తెల్లవారింది. అలా ప్రయాణం చేస్తూ మరో రాత్రి కూడా గడిపితే భారతదేశం సమీపిస్తుంది, క్షేమంగా చేరగలమనే ధైర్యంతో ప్రయాణిస్తూ ఒకనాటి ఉదయం 8 గంటలకు బొంబాయి రేవులోకి మా ఓడ ప్రవేశించింది. అందరికీ అంతులేని ఉత్సాహమూ ఆనందమూ కలిగింది. ఇందులో ఏ ఒక్కరూ కూడా ప్రాణాలతో ఇక్కడికి చేరుతామని అనుకోలేదు. పరమేశ్వరుని లీలలు తెలుసుకోవడానికి ఏ మానవునికి మాత్రం సాధ్యమవుతుంది? కొన్ని సంవత్సరాలు విదేశవాసం చేసి ఇంటికి వచ్చేటప్పుడు ఉండే సంతోషం చెప్పడానికి సాధ్యం కాదు. కవులైతే ఏదో గమ్మత్తుగా పద్యాలు చెప్పి మన్ని సంతోషపెడతారు. ఆ విద్య నాకు చేతకాకపోవడం చేత వట్టిమాటలతో చెప్పవలసి వస్తోంది. చిన్నపిల్లలకు తల్లి ఎంతోసేపు కనబడకపోతే వెతుక్కోగా వెతుక్కోగా ఆఖరికి కనబడగానే ఎంత సంతోషం వస్తుందో అంతకంటే 1000 రెట్లు ఎక్కువ ఆనందం కలిగింది. హిందూదేశం దూరాన్నించి కనబడగానే స్టీమరు బొంబాయి తీరం దగ్గరకు వచ్చిన కొలదీ మరీ సంతోషం పట్టలేక డెక్పైకి వచ్చి ఆనందబాష్పాలు కారుస్తూ అలా నిలబడిపోయాను. దేశం విడిచి దూరంగా ఉన్నంతసేపు మన దేశం చాలా గొప్పదని, ఆదర్శప్రాయమైనదని అనిపిస్తుంది. విదేశాల్లో అందరితోటి అలాగే దెబ్బలాడేవాణ్ణి. మా దేశంలాంటి దేశం మరొకటి ఈ భూమండలంలో లేదని. ఇక్కడుండే లోపాలన్నీ కొన్ని తెలియక కొన్ని మరిచిపోయి కనబడేవి కావు. ఆ దేశాల్లో ఉండే మంచి అంతా మనకూ ఉన్నదనే నమ్మకంతో ఉండేవాణ్ణి. బ్యారిస్టర్ పార్వతీశం. సమర్పణ ఎడవల్లి అసోసియేట్స్. నిర్వహణ అరిలా స్టూడియోస్. ఆడియో ఇంజనీర్ సంతోష్ వడ్నాల. స్టూడియో సౌండ్ సిటీ హైదరాబాద్.